హలో అండి, హాయ్ అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారని అనుకుంటాను. ఈరోజు ఎగ్స్ గురించి నాకు తెలిసింది మీకు తోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను తప్పలేమన్నా ఉంటే మాత్రం క్షమించండి. గుడ్డు అని ఎలా అంటారంటే దాని యొక్క ఆకారం అనేది గుండ్రంగా ఎటు చూసిన రౌండ్గా వర్తులాకారంలో ఉంటుంది కాబట్టి దాన్ని గుడ్డు అని అంటారు. గుడ్డులో కంపల్సరీ పచ్చ సొన్న తెల్ల సొన్న ఉంటుందండి. గుడ్డును నేషనల్ డేగా జరుపుకుంటారు. నేషనల్ ఎగ్ డే అని, వరల్డ్ ఎగ్ డే అని జరుపుకుంటారు. నేషనల్ ఎగ్ డే వచ్చేసి 3 జూన్ అండి. వరల్డ్ ఎగ్ డే వచ్చేసి 10th అక్టోబరు. గుడ్లను ఉడకబెట్టేటప్పుడు కంపల్సరీ అనేది వాటర్ యొక్క లెవెల్ అనేది గుడ్ల కంటే కొంచెం ఎక్కువ పెట్టేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ అండి, గుడ్లు ఉడకడానికి అంటే పగలకుండా ఉండడానికి ఎప్పుడైనా గ్యాస్ స్టవ్ అయినా ఏదైనా కానీ గ్యాస్ స్టవ్ అయితే మాత్రము మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే బెటర్ అండి. నెక్స్ట్ గుడ్లు ఉడికేటప్పుడు ఎప్పుడైనా కొంచెం సాల్ట్ వేస్తే మంచిగా ఉంటుంది. నెక్స్ట్ గుడ్లు గురించి చిన్న ఎక్స్పెరిమెంట్ అండి చేద్దాం ఇప్పుడు. గుడ్లు ఉడకడానికి కనీసము ఒక గుడ్డు అనేది 2 గుడ్లైనా ఉడకడానికి 10 నుండి 12 నిమిషాల టైం పడుతుందండి. ఓకేనండి, నాకు తెలిసింది మీకు తోటి షేర్ చేసుకున్నాను. వీడియో ఎలా అనిపించిందో మాత్రం కామెంట్ అయితే చేయండి. వీడియో మనకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ఎక్స్పెరిమెంట్ అంటే చాలా వీడియోలో చూసే ఉంటాము. ఎగ్స్ అనేది నార్మల్ వాటర్లో వేస్తే కిందకు వస్తుంది, అదే సాల్ట్ వాటర్లో వేస్తే పైకి వెళ్తుంది. అది నిజమా కాదా అనేది వీడియో అనేది చేసి చూద్దామండి. 2 గ్లాసుల వాటర్ తీసుకున్నానండి. ఇప్పుడు 2 గ్లాసులో, ఒక గ్లాసులో నార్మల్ వాటర్, ఇంకొక గ్లాసులో 2 స్పూన్ల సాల్ట్ యాడ్ చేద్దామండి. ఇటువైపు ఉంది నార్మల్ వాటర్ అండి, ఇటువైపు సాల్ట్ వాటర్లో వేసిన ఎగ్ అనేది కంపల్సరీ పైకి వచ్చింది చూడండి. ఇందులో మాత్రం ఎగ్ అనేది కిందికి వెళ్ళిపోయిందండి. ఈ రెండింటికి గల కారణం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వాటర్లో ఎగ్ కిందికి రావడానికి కారణము వాటర్ యొక్క ఎగ్ సాంద్రత అనేది, ఈ వాటర్ సాంద్రత కంటే ఎగ్ సాంద్రత ఎక్కువ ఉండడం వల్ల ఈ వాటర్ అనేది పైకి పోవడానికి ప్రెస్ చేయలేకపోతుంది. దానివల్ల వాటర్ అనేది ఎగ్ అనేది కిందికి వెళ్ళిపోతుంది. అదేవిధంగా దీంట్లో మాత్రము దీని యొక్క సాంద్రత దీనికంటే ఎగ్ కంటే తక్కువ. వాటర్ సాంద్రత ఉప్పు వాటర్లో మాత్రం కంపల్సరీ ఉప్పు యొక్క సాంద్రత ఎక్కువ ఉంటుంది, ఎగ్ సాంద్రత అనేది తక్కువ ఉంటుంది. దానివల్ల దీంట్లో వేసింది ఎగ్ ఎమ్మటే పైకి అనేది వస్తుంది. అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకసారి మళ్ళీ 1 సెకండ్ రిపీట్ చేశాను. మంచినీటిలో గుడ్డు సాంద్రత అనేది మళ్ళీ 1 సెకండ్ రిపీట్ చేస్తాను. గుడ్డు సాంద్రత నీటి సాంద్రత కన్నా ఎక్కువ. దానివల్ల వాటర్లో మంచినీరు ఎగ్గును తేలి ఉంచి ఒత్తిడి కింద నుంచి పెట్టలేదు, అందుకే గుడ్డు అనేది మునిగిపోతుంది. అదే ఉప్పు నీటిలో అయితే తేలుతుంది, ఎందుకంటే ఉప్పు నీటి సాంద్రత గుడ్డు సాంద్రత కన్నా ఎక్కువ, అందుకే అది పైకి తేలుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా, థ్యాంక్ యూ.